మా అధ్యక్షులు శ్రీనివాసరావు గారి అధ్యక్షతన ఈ యొక్క ప్రోగ్రామ్ ని 38వ వార్డులో డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఏర్పాటు చేసుకున్నాము. దీనిలో పెద్దలు మరి నిన్ననే సీఎం గారు చేతుల మీదుగా, సీఎం జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా పార్టీలో చేరినటువంటి జనసేన సీనియర్ నాయకులు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం శ్రీ మోగి శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగనే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాటోజు ప్రసాద్ గారు, పెద్దబాబు గారు, గహరా వెంకటరత్నం గారు, బాబ్జీ గారు, మా యొక్క సారిపల్లి మా అరుణ గారు, మహిళా అధ్యక్షురాలు, అలాగనే మా సనపల గారు, తర్వాత జరిపోత ప్రసాద్ గారు, సుధా గారు, వాసుపల్లి రాజు గారు, తర్వాత టెంపుల్ చైర్మన్ పోసూరు వాసు గారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా, వల్లి శ్రీను గారు, పెద్దగాడి ప్రసాద్, మన అందరూ కూడా, తర్వాత అర్జున్ గారు, అర్జున్ ప్రసాద్, నానాజీ సార్, అవును, అలాగే గుర్జా ప్రవీణ్, పిల్లా అప్పారావు గారు, మరి అందరూ కూడా ఇంతమంది సీనియర్ నాయకుల సమక్షంలోనేమో చిన్ని కృష్ణ గారు 365 రోజులు కూడా దేవీ మాల్లో ఉంటాడు. దేవీ మాల్ తీసారంటే మనం పట్టుకోలేము. సో అలాంటి నాయకులు ఉన్నారన్నమాట. వీరత్వం కలిగినటువంటి వారు, కసి మీద పనిచేసేలాంటి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నెత్తురు చిందించేవాళ్ళు. మరి అందుకేనేమో నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సభకి, రోడ్ షోకి సుమారు 20,000 మంది జనాభాతోటి, కిక్కిరిసిన జనంతోటి, అటు రైల్వే న్యూ కాలనీ రైల్ జంక్షన్ దగ్గర నుండి దొండపర్తి ఎరుకమాంబ గుడి వరకు కూడా మా జనాలతో సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న చాలా ఆనందం వ్యక్తం చేశారు. గణేష్ అన్న చాలా బాగా చేసేవాడు. అది మాకు స్ఫూర్తి, కొండంత ఒక స్ఫూర్తి అన్నమాట. ఏదైనా సరే నిన్న మొన్న మా నాయకులు చూపించిన చొరవతో, ఎందుకంటే మొన్న మీ అందరూ తెలుసు నామినేషన్ వేశాము, ఒక కొత్త రిజర్వేషన్ వచ్చిందన్నమాట నాయకులు కార్యకర్తలను. కొన్ని వార్డులు నిన్నైతే ఆశ్చర్యం, మా సర్వేశ్వరరెడ్డి వార్డు నుండి సుమారు 2,000 మంది అక్కడి నుండి రావడం, కోడిగుడ్ల శ్రీధర్ గారి నుండి 1000 మంది, ఇలాగా జనాలంతా కూడా ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంకొక 20 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి అన్న దృక్పథంతో చేస్తామన్నారు. హామీలు ఇస్తా ఉంటాను, ఎందుకంటే ఆ భరోసా ఉంది నాకు. ఇప్పుడు ఇంకా పెద్ద భరోసా వచ్చింది నాకు. ఝాన్సీ మేడం గారి ద్వారా కొన్ని పనులు మనం చేసుకోవచ్చు, ఢిల్లీ జైల్లో చక్రం చెప్పవచ్చు, ఇంకా బొత్స గారితో కూడా పనులు చేయించుకోవచ్చు. అంటే అసెంబ్లీ పరంగా వచ్చినవన్నీ కూడా, స్టేట్ లెవెల్ వచ్చినవన్నీ కూడా నేను చేస్తే, అటు ఝాన్సీ గారేమో ఢిల్లీలో చేస్తే, బొత్స గారు అయితే ఇంకా 2 కూడా చక్రం చెప్పగలుగుతారన్నమాట. అటువంటి నాయకత్వం మాకు ఉంది. ఉమాగారు వెళ్ళిపోయారండి. మా మాజీ కార్పొరేటర్ ఉమా గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. ఈరోజు మంచి స్పోర్ట్స్ పర్సన్ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఒక ట్రేడ్ మార్క్ లా ప్రజలకి కోరిన కోరిక నెరవేర్చినటువంటి దమ్మున్న నాయకుడు ఆధ్వర్యంలో మేమందరం కూడా పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. వాసుపల్లి గణేష్ కుమార్ గారి గెలుపు విశాఖ దక్షిణ నియోజకవర్గానికి ఒక మలుపు అవుతుంది. ఖచ్చితంగా దక్షిణ నియోజకవర్గంలో అభివృద్ధి చెందాలంటే బలమైనటువంటి స్థానిక అందరి బాధలు తెలిసినటువంటి మా వాసుపల్లి గణేష్ కుమార్ గారిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈయన సామాన్యులతో కలిసిపోయే మనిషి, ఇగో లేని మనిషి, ఎంత చిన్నపిల్లవాడికైనా ఎంత పెద్దవాడికైనా సరే తన గుండెల్లో స్థానం ఇచ్చే మనిషి, కక్షలు కారక్షాలు లేనటువంటి మనిషి.
చాలా పెద్ద మనసున్నటువంటి వ్యక్తి. 2 సార్లు మనం చూసాం, 3వ సారి గణేష్ కుమార్ గారిని మినిస్టర్ గా మనందరం కూడా చూడాలని నేను కోరుకుంటున్నాను.